నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు మందుల నిల్వల గదిని పరిశీలించిన రాహుల్ రాజ్. భార్య గెలుపుతో భర్త కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన యాత్ర. మహమ్మద్ షాపూర్ గ్రామానికి చేరుకున్న తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం పాదయాత్ర. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కౌడిపల్లి మండల 9వ వార్డు మెంబర్ మక్బూల్ ని అభినందించిన సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్. చేగుంట మండల కేంద్రంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 46 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో ఫాస్టర్ రూబెన్, సోలమన్ రాజు, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ రూబెన్, సోలో మాస్రాజ్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నార్సింగి నూతన సర్పంచ్ ఆకుల సుజాత, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, నూతన పాలకవర్గం సభ్యులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైలారాం బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతిరాజ్, జామియా మసీద్ కమిటీ అకౌంటెంట్ సలీం షేక్, రిపోర్టర్స్ రాఘవేందర్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి బాపిస్టి సంఘం పెద్దలు రోమాల రాజు, చిగురుపల్లి ప్రభాకర్, డేనియల్, జీవన్, రత్నం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భక్తులను ఏ విధంగా మధురంగా మార్చి, రుచిగా మార్చి, అనేకులను ప్రేమించి బలపరిచిన జీవితం మాకు ఇచ్చారు. దాని గుర్తుగా ఇక్కడ చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు సన్మాన సభ ఏర్పాటు చేసి మెమెంటో లక్ష్మీనరసింహస్వామి వారి కండువా లడ్డు ప్రసాదం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు సన్మాన సభ ఏర్పాటు చేసి మెమెంటో లక్ష్మీనరసింహస్వామి వారి కండువా లడ్డు ప్రసాదం అందజేశారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన సభను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మంత్రి అడ్లూరి, ఎంపీ చామల చేతుల మీదుగా సర్పంచ్లకు ఘన సన్మానం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాల వద్ద నుంచి సుమారు 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్లందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమంటూ గ్రామస్థాయి పాలన బలపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా సర్పంచ్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఎప్పుడూ నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కారాలు చూపడమే పార్టీ విధానమన్నారు. మనందరినీ ఆశీర్వదించి మీ అందరికీ తన చేతుల మీద
మన అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప మనం శబరిమలకి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మన ముందొచ్చినటువంటి మన ఇన్ఛార్జి మంత్రులు అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకో ముఖ్య అతిథి పెద్దన్న పిలవగానే నా కొండంత అండగా అన్ని సమస్యల మీద స్పందించే మన ఎంపీ చామల కిరణ్ కుమార్, మన ఆడబిడ్డ అక్క మహిళా కమిషన్ చైర్మన్ గారు శోభక్క గారు, అదేవిధంగా పెద్దలు అవేశిస్తి గారు, పెద్దలు జంగ ఉపేంద్ర రెడ్డి గారు, జిల్లా నాయకులు బీల శంకర్ గారు, అదేవిధంగా బీసీల ముద్దుబిడ్డ ప్రమోద్ కుమార్ గారు, మదరన్న గారు, ఎంపీపీ కిషన్ గారు, మదడేరి చైర్మన్ మదడేరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించే బాధ్యత మన ముఖ్యమంత్రి మన మంత్రి మన ఎంపీలతో తీసుకుంటారని ఎవరు కూడా కొంత తక్కువ మెజార్టీతో అక్కడ సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోయినది కాదు, రాబోయే తరాలకు మీరే ఖచ్చితంగా మీ విజయాన్ని కొంత నాలుగా ఉండాలి. ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా మంచిగా ఉండి గ్రామానికి సేవ చేయాలి. ఎంత చేసేవారు కాదు, ఎంత అందుబాటులో ఉంటున్నాం నిర్మాణం అంతా కూడా దండాలు పెట్టి ఇంకేమైనా రేపు అట్లే ఇళ్లలో అమ్మమ్మకి వస్తుందా రేషన్ కావాలా పెన్షన్ కావాలని చెప్పి మీరు చేసే వాళ్ళంటే రేపు మనం తీరుతుంది కాబట్టి దయచేసి సర్పంచ్ నుంచి ఇంకా పరిష్కారం జరగాలి. నేను కూడా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ కొడుకుగా సర్పంచ్గా ఎంపీగా గ్రామంలో మీ విధంగా చేతులుగా వారసంగా చేతులుగా ఉండకపోతే మీరు నన్ను ఆశ్రయించారు. ఇక్కడ ఉన్న పెద్దలు మా అడ్డు కట్టుకున్నా కూడా జడ్పీగా కార్పొరేషన్ చైర్మన్గా ఇలా మంత్రిగా ఉన్నాడు. అదృష్టం నడిస్తే ఇంకో రైతులు చెప్పాలి అంటే కష్టపడ్డ వాళ్ళకు తప్పకుండా విజయం వరిస్తుంది. ఇప్పుడు మీకు మొదటి మెట్టు మరి మొదటి మెట్టులని పై మెట్టులను ఎక్కాలంటే మీరందరూ మీ గ్రామాలలో అభివృద్ధిలో కానీ వాళ్ళ పలకరింపులో కానీ పొద్దున మాది పాటు చేసినట్టుగా ఒక బిల్డింగ్ వస్తే అరే మా సర్పంచ్ వచ్చిందా మా సర్పంచ్ పెరుగుతున్నాడు మా సర్పంచ్ మాకు అందుబాటులో ఉన్నది మంచి పేరు తెచ్చి రాబోయే రోజులు కూడా నేను మన గ్రామంలో వెళ్ళినప్పుడు ఎంతో చూసారు. అమ్మ మన ముఖ్యమంత్రులు మన ప్రభుత్వం ఉంది ఇంకా 3 ఏళ్ళు ఉందంటే 2 సంవత్సరాలు సామోదులు పడుతుంది లేచి పార్టీ అడ్రస్ వాళ్ళ యొక్క పార్టీ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఏం చేయాలన్నట్టు ఏ విధంగా నా పార్టీ యొక్క పరువులు దక్కించుకోవాలి. ఈరోజు మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు. ఇరిగేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలేదు. నిరుద్యోగ విషయంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం మన ప్రభుత్వంలో కూడా అనే చర్చ జరిగితే అసెంబ్లీ రాలేదు. ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో చర్చ జరిగినప్పుడు ఏ రోజు అసెంబ్లీ కాలు పెట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏం మాట్లాడతాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో బలైన వర్గాలకు సంబంధించినటువంటి 42% చట్టాన్ని వేసి ఈ రోజు ఎంతైతే ఈ రాష్ట్రంలో బలైన వర్గాలకు న్యాయం జరగాలని చట్టాన్ని వేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా చట్టసభలో చర్చ పెడితే రాలేదు. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకి అన్నదమ్ములాగా కలిసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఏదైతే ఎస్సీ కేటగిరీస్ కులకరణ ఎస్సీ యొక్క ఏదో ఏబిసిడి వర్గీకరణ విషయంలో చట్టం చేసే విషయంలో నిన్ననే మీరు బాధ్యత తీసుకుని నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇంకా నేను కూడా మొట్టమొదటిసారిగా పార్లమెంట్ మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా మనకిచ్చిన పదవి ఒక బాధ్యత. ఈ రోజు గెలిచినాం, 1-2 రోజులు మనం అందరినీ కలవడం అంతా చేసిన తర్వాత మన గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రజా పాలనలో మీరు కూడా భాగస్వాములై ఈ ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీకు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకుంటుంది. ఈ రోజు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లులు మీకు సర్పంచులు కాకముందే మీకు చూస్తున్న చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు సర్పంచ్గా ఉండి అట్టడుగు పేదవాడైన వాడికి అన్ని దక్కుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీరు.
ఎందుకంటే ఇన్ని రోజులు సర్పంచులు లేరు ఊర్లలో. ఎమ్మెల్యే గారే అన్ని నిర్ణయాలు తీసుకొని ఊర్లలో మీ పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళందరితోటి ఎవరికి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు పోయి ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీ మీద ఎక్కువగా నమ్మకంతో రేపు మీ దగ్గరకు వస్తారు. నిన్నటిదాకా వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, అందరికీ కలవలేని పరిస్థితి. కానీ రేపటి నుంచి మీ దగ్గరికి అందరూ వస్తారు. లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈరోజు సర్పంచ్గా కాదు, రేపు ఇంకా పెద్ద ఎన్నికలలో డిప్యూటీసీ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు అవసరం వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద ఎన్నికలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. దీనివల్లనే మంచి పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా సర్పంచ్ గెలవని హైదరాబాద్ వడరాజుకోరు పోయి మళ్ళీ వచ్చేసారి ఎన్నికలలో మిమ్మల్ని ఏం ఎన్నికల్ని ఓటా గెలవలేదు. కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా మీరందరూ నన్ను గెలిపించి ఒక బాధ్యతగా నేను ఈరోజు పట్టు ఒక్క రోజులో పార్లమెంట్ ఎక్కువలేదు. వీలైనంత మటుకు మనకి ఏ సమస్య ఉన్నా పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రేపటి నుంచి మీ బాధ్యతలు నెరవేర్చాలి. ఎందుకంటే సర్పంచ్ అనేది మొట్టమొదటి స్థాయి. ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా, భారతదేశంలోనే చాలా మంది సర్పంచ్లై కూడా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, అంటే మొదలు సర్పంచ్ అయి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ విలాసరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్రకు మొదట్లో సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది. భజన్ లాల్ గారు రాజస్థాన్ సర్పంచ్ అయి తర్వాత ప్రజలకు సేవ చేసుకునే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. హేమంత్ బిస్వాల్ ఒడిశాలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రజాసేవలో ఆయన పదవి కలిగింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పదవి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నారు వార్డు మెంబర్ మక్బుల్. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ కాలనీవాసులను ఆయనను అభినందించారు. 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్న వార్డు మెంబర్ మక్బుల్ ను అభినందించారు సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పదవి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నాడు వార్డు మెంబర్ మక్బుల్ ను సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ కాలనీవాసులు అభినందించారు. మంగళవారం కోడిపల్లి మండల కేంద్రంలోని 9వ వార్డు మక్బుల్ గత 15 రోజులుగా 9వ వార్డులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వార్డు మెంబర్ గా పోటీ చేయగా కాలనీవాసులు తమకు మంచినీటి సమస్య, మురికి కాలువ పైన కప్పు, మినీ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకురాగా వార్డు మెంబర్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పనులు ప్రారంభించడంతో అందరూ అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి వార్డు మెంబర్లు, గ్రామస్తులు సహకరించాలన్నారు. గత 2 సంవత్సరాలుగా సర్పంచులు లేక గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా మారాయని ఆయన అన్నారు. గ్రామస్తులు అందరి సహకారంతో మంచినీరు, వీధి దీపాలు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు మురళి, దేవేందర్, నాయకులు చంద్రం, దుర్గా గౌడ్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, వెంకటేశ్వరరావు, కోడ శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా, రమేష్, ప్రవీణ్, సతీష్, షఫీ, జకీ, కారోబర్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త కాలనీ మన గ్రామ పంచాయతీ అయిన కౌడిపల్లికి ఈశాన్యంలో మొట్టమొదట 9th వార్డులో క్లీనింగ్ అనేది, పారిశుద్ధ్యం అనేది మొదలు పెట్టడం జరిగింది. 9వ వార్డు మెంబర్ అయిన మన మక్బుల్ మేమందరం కలిసి ప్రచారంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్న దీన పరిస్థితిని చూసి, అంతకుముందు ఒక ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందు ఆ కాలనీ వాసులు మాకు ఇక్కడ అంతా బురదగా ఉంది, ప్లస్ ఆ మోరి మీద కప్పు ఇట్లు వేయించాలి, లేదంటే మేము సొంత డబ్బులతో వేసుకుంటాం, ఏ రాజకీయ నాయకుని కూడా ఊర్లో తిరగనీయం, మా వాడకు రానియం అని వాళ్ళు కొంచెం ఆవేశంతో చెప్తే మేము అక్కడికి వెళ్ళి మా అబ్బుల్ని తీసుకెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పి మేము ఎలక్షన్ అయినా మొట్టమొదటి రోజే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ఈ పనిని మొదలు పెట్టడం జరిగింది. ఆ పని విజయవంతంగా జరిగింది. అలాగే ఇక్కడ ఒక సింగిల్ ఫేస్ మోటార్ కావాలి అని వాగ్దానంలో చెప్పడం, వెంటనే సింగిల్ ఫేస్ మోటార్ ఫిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు వాటర్ కూడా పుష్కలంగా రావడం జరిగింది. ఇంకొక సింగిల్ మోటార్లు ఫిట్ చేయడం ఉంటుంది, రేపు ఎల్లుండి అవి ఇట్లా మేము కంప్లీట్ చేస్తాం. దీన్ని కొంతమంది మన అపోజిషన్స్, ఇంకా వాళ్ళకి మేము అపోజిషన్స్ అనిపిస్తున్నట్టున్నది. దయచేసి చెప్తున్నాం, నిన్న ప్రమాణ స్వీకారంలో చెప్పినాం, ఇది దౌర్జన్యం కాదు, క్లీనింగు, పారిశుద్ధ్యం చేస్తున్నాం. దానికి ఎవరు అడ్డొచ్చినా ఊకూరినేది లేదు. వింత ప్రచారాలు, వ్యర్థ ప్రచారాలు చేస్తే వాళ్ళకు తిప్పి కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ దౌర్జన్యం జరగట్లేదు, పారిశుద్ధ్యం జరుగుతుంది. దానికి అందరు సపోర్ట్ చేసి ఇంతమంది సహకరిస్తే ఎవరో ఒక వ్యక్తి ఏదో అనడం, ఏదో అనిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. చెప్తున్నాం, ఊర్లో ఏదైనా
పద్ధతిగా జరుగుతుంది, మంచి పారిశుద్ధ్యం జరుగుతున్నప్పుడు అందరు సపోర్ట్ చేయాలి. దాన్ని వేరే విధంగా మాట్లాడిన వారికి వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. తర్వాత వాళ్ళు ఊరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదానైనా చిన్నగా ఆపడం జరిగితే ఈరోజు మా సొంత డబ్బులు పెట్టుకొని ఎలాంటి నిధులు లేకున్నా గ్రామ పంచాయతీలో ఎలాంటి లెక్కలు అడగకుండా మా వార్డు మెంబర్ ఇచ్చిన వాగ్దానానికి ఆయన సొంత ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. మా అందరి కృషి ఉంది. అలాగే మా వార్డు మెంబర్లు కూడా చెప్తున్నా, ఎవరైతే ఏదైతే వాగ్దానాలు కానీ అది చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారో అది తొందరనే కంప్లీట్ చేయాలి. మనం ఊరుకు మాట ఇచ్చినాం, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈ ఒక సంవత్సరంలో మన ఊరును మేజర్ గ్రామ పంచాయతీ అయిన మన విలేజ్ను మన జిల్లాలో మొట్టమొదటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుందాం. మనం అందరం చేతులు కలిపితే ఇది జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేయొద్దు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పని చేయడానికి వచ్చినాం, పని చేస్తాం. వాళ్ళు ఆపినా చేస్తాం, ఆపకున్నా చేస్తాం, ఖచ్చితంగా పని చేస్తాం. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి పనులు ఆపొద్దు. ఈరోజు మా మక్బుల్ చేసిన పని మా వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్సైట్ తీసుకొని పనిచేస్తారని కోరుతూ ఈ పనికి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 46 మంది కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. నూతనంగా సర్పంచ్ గా గెలుపొందిన చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్లు చేగుంట గ్రామ పంచాయతీలో ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 46 మంది కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. నూతనంగా సర్పంచ్ గా గెలుపొందిన చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్ల చేగుంట గ్రామ పంచాయతీలో ఆయనను సాదరంగా ఆహ్వానం పలికి శాల్వతో సన్మానించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలపై సర్పంచ్ స్రవంతి సతీష్లు వినతి పత్రం అందజేశారు. చేగుంట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను నిరంతరాయంగా కొనసాగించడం జరుగుతుందని, ఈ పథకం పేదవారికి ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, రేషన్ కార్డులో పేదవారికి సన్నబియ్యం పథకం, పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందన్నారు. చేగుంట మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ నిర్మాణానికి, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, నార్సింగి తహసీల్దార్ శ్రీకాంత్, చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్, నార్సింగి సర్పంచ్ సుజాత మల్లేష్ గౌడ్ లతో పాటు ఉమ్మడి మండలాలకు చెందిన సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మా సర్పంచ్లు, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరున నమస్కారం. మనం మిస్ అయితే ఇక్కడ ఒక జీపీ బిల్డింగ్ అవసరం. నిజంగానే ఇప్పుడే జీపీ బిల్డింగ్ పోయినప్పుడు మా సర్పంచ్ గారు అదే చెప్పినారు, సార్ ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు, కడతామని మాటిచ్చింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చిందండి. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది రాజేశ్వర గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు అంటే బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుండే. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని టీచర్లను భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, సార్ ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని ఈ డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనం స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి
ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది అవసరం, ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యము. మన పిల్లలందరూ కూడా మారుమూల ప్రాంతాలలో వారు ముందుకు వెళ్ళాలంటే విద్య ద్వారానే వెళ్ళచ్చు. విద్య ద్వారానే ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా మంచిగా చదువుకోవాలి, నేను కూడా మంచిగా ఎదగాలని చెప్పి ఆ ఆలోచన కేవలం విద్య ద్వారా వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్ డెఫినెట్లీ నేను మంత్రి ఇన్ఛార్జ్గా నా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి గారే దీనికి ఇన్ఛార్జ్, వారితో కూడా తొందరలోనే మాట్లాడి డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు అన్నారు, సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్స్ కూడా సరిగా కాలేదు, సీసీ రోడ్స్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సరే ఏదో ఒక ఫండ్లో మనము తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తాము షార్ట్లీ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసినారు, కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో, దాంతోపాటు పెన్షన్లు రావాలో, పెన్షన్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ వచ్చే సంవత్సరంలో కొత్త పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే మనకు పెన్షన్లు కూడా ఏదైతే చాలా మంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్లు కూడా వస్తాయి. నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచ్లు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి, ఎందుకంటే ఐకేపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిర్యాలలో చేసినాము, ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మన నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి. దాన్ని ఎట్లనైనా ఎవరైనా పట్టుకొని ఎట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము లేదు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో, ఈ వచ్చే సంవత్సరం కూడా మనకు మళ్ళా 3500 ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. సో అందరూ ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో రాలేదో వారికి కూడా ఈ సెకండ్ లిస్ట్లో కొందరికి ఇల్లులు వస్తాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కంకణం కట్టుకుంది. సో బీద ప్రజలు ఎవరైతే నిజంగా ఇల్లులు అవసరమో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వారందరికీ కూడా శుభాభివందనాలు. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయము ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండదని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మరి అదే ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా కంటిన్యూ చేసుకుంటున్నాం. మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఏ మాసంలో ఎన్ని చెక్కులు ఉంటే అన్ని చెక్కులు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు మన నియోజకవర్గాన్ని, దుబ్బాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత.
ఎన్నో ఆశలతోటి కొత్తగా సర్పంచులు కూడా అయినారు. మరి వారందరూ కూడా కోటి ఆశలతో ఉన్నారు. మరి అన్ని గ్రామాలలో కూడా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక మనం చాలా ఇబ్బందుల పాలైంది. మరి కొత్తగా సర్పంచులు అయినారు. మరి గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ మరి కోటి ఆశలతో ఉన్నారు. మరి గౌరవ మంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మరి ముఖ్యంగా చేయకుండా మండలి ఎన్నుకోవడంలో మరి గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలో ఉన్నది. మరి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి ఒక ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గం తరఫున చేయకుండా గ్రామ పంచాయతీ తరఫున కూడా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మరి చాలా గ్రామాలలో కూడా పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు చాలా కొన్ని వర్షాలకు చాలా డ్యామేజ్ అయినాయి. మరి మేము ఎన్నోసార్లు ఆ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి హ్యాండ్ కింద పెడతా అన్నారు. ఇప్పటి వరకు చేయకుండా ఒక రోడ్డు కూడా మరి శాంక్షన్ కాలేదు. దయచేసి గౌరవ మంత్రి గారు మరి నియోజకవర్గం ఈ చేగుంట మండలం, నాసిక్ మండలం 2 కూడా మెదక్ జిల్లాలో వస్తాయి. ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ 2 మండలాలకు సంబంధించిన మరి లంబర్ తండాలు ఉంటాయి. ఆ లంబర్ తండాలకు కూడా చాలా గ్రామాలకు మరి మన రోడ్డు ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా గ్రౌండ్ కాలేదు. మరి అది కాకుండా కూడా చాలా గ్రామాలలో కూడా మరి విద్యుత్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు లేక ఇబ్బంది పాలవుతున్నారు. కొన్ని గ్రామాలకు కరెంటు పోతే మరి వేరే ఒక ఊర్లో కరెంటు పోతే లైన్ మొత్తం కట్ చేయాల్సి వస్తున్నది. మరి వాళ్ళకు వ్యవసాయ పనులకు కూడా కరెంటు కట్ అయిపోతున్నది. గ్రామాలకు కూడా కరెంటు సరిగా లేదు. మరి ఆర్డబ్ల్యూ సంబంధించిన మరి మంచినీరు కూడా మరి మా కొత్త సర్పంచ్ చాలా మంది ఫోన్ చేస్తుండ్రు, అన్న మా గ్రామాలకు ఇంకా నీళ్లు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మరి ఆర్డబ్ల్యూఎస్ మరి సంబంధించిన మరి ఆ నీళ్లు కూడా బంద్ అయిపోతున్నాయి. బోర్ల ద్వారా నీళ్లు ఇస్తున్నాం. మరి వాటిని కూడా పునర్నిర్మాణం చేసి మరి రాగానే కొత్త సర్పంచులు అందరూ కూడా మరి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మరి వాళ్ళు భార్య హిమబిందు గెలుపుతో భర్త శ్రీశైలం కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన్న యాత్ర మహమ్మద్ షాపూర్ గ్రామానికి చేరుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన ముద్రాజుల ముద్దుబిడ్డ చుక్కా హిమబిందు శ్రీశైలంలో గ్రామ సర్పంచ్గా గెలుపొందితే ఆంజనేయుడు ఆశీర్వాదం తీసుకుంటామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. భార్య హిమబిందు గెలుపుతో భర్త శ్రీశైలం కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన్న యాత్ర మహమ్మద్ షాపూర్ గ్రామానికి చేరుకుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో విజయం సాధించాలని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజుల బిడ్డ చుక్కా హిమబిందు శ్రీశైలంలో గ్రామ సర్పంచ్గా గెలుపొందితే ఆంజనేయుడి ఆశీర్వాదం తీసుకుంటామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. గెలుపు కోసం ఆమె భర్త చుక్కా శ్రీశైలం భక్తి శ్రద్ధలతో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమబిందు విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక మొక్కులు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గెలుపు సాధించామని, గాఢ విశ్వాసంతో కాలినడకన యాత్రలో భక్తి నిబద్ధత స్పష్టంగా కనిపించింది. గ్రామస్తులు బంధువుల మద్దతుతో యాత్రకు ఘనంగా ప్రారంభించామన్నారు. దైవానుగ్రహంతో ప్రజల ఆశీర్వాదం కలిస్తే విజయం ఖాయమని శ్రీశైలం భావోద్వేగానికి గురయ్యారు. హిమబిందు సేవాభావం, సామాజిక చైతన్యం చూసిన గ్రామ ప్రజలు ఆమెకు గెలుపుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. శ్రీశైలం చేసిన ఈ భక్తి యాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో హిమబిందు విజయం సాధించిందని గ్రామస్తులు ఆకాంక్షించారు. భవ్య టీవీ యజమానానికి నమస్కారాలు. మేము మా గ్రామమైనటువంటి కిస్టాపూర్ గ్రామం మండలం వచ్చేసి తూప్రాన్ మండలం, మెదక్ డిస్టిక్. మేము ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి హిమబిందు చుక్క శ్రీశైలం గారు గెలిచిన తర్వాత కొండగట్టు పాదయాత్ర వస్తానని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. దాన్ని మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం వెంబడే ఈరోజు పాదయాత్రగా 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరినాము. ఇప్పుడు దాదాపు 2:30 గంటలకు వస్తూ ఉంది. ఇప్పటివరకు మాందాపురం వరకు వచ్చాము. ఇప్పుడు నాతో వచ్చినటువంటి మా టీం అంతా కూడా ఎంతో ముందుగా నడుద్దామని ఇంకా కోరికతో నడుస్తున్నాము. పాదయాత్రగా బయలుదేరి రేపు శుక్రవారం వరకు చేరుకుంటామని చెప్పి కొండగట్టు స్వామి వారిని కోరుకోవడం జరుగుతూ ఉంది. మీ పేరు? నా పేరు వచ్చేసి శ్రీశైలం, చుక్క శ్రీశైలం హిమబిందు. ఓకే. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు మందుల నిల్వలు ఉంచిన గదిని ఆయన పరిశీలించారు.
చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు మందుల నిల్వ ఉంచిన గదిని ఆయన పరిశీలించారు. వైద్యుల విధి నిర్వహణపై పేషెంట్లతో అడిగి తెలుసుకున్నారు. వైద్యుల హాజరు పట్టిక పరిశీలించిన ఆయన 2 సిబ్బంది గైహాజరవడంతో ఎందుకు గైహాజరయ్యారని చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తప్పకుండా సమయపాలన పాటించాలని, జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని, ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం కలిగించే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలని, ప్రతి ఆరోగ్య కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా అటెండెన్స్ కూడా చూడడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ప్రతి ఒక్కరూ సమయానికి విధులకు హాజరు కావాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది గైహాజరుపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, సిఎస్సీస్ కానివ్వండి, సో ఈవెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అన్నిట్లో కూడా డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా టైంకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనం ఫస్ట్ నుంచి కూడా 100% ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాం. సో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అన్నింటిలో కూడా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ సీసీటీవీ కెమెరాస్తో కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటా ఉన్నాం. అందరు స్టాఫ్ కూడా కంపల్సరీగా టైమ్స్ ఏదైతే టైమింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో ఆ టైమింగ్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రావాలి. అదేవిధంగా ఎవరెవరైతే మనకి పేషెంట్స్ వస్తారో పబ్లిక్కి మరి వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వ వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, సో ఇంకా మెరుగుపరిచే విధంగా కూడా ఎఫిషియెంట్గా వాళ్ళందరూ కూడా వైద్యం అందించాలనేసి అందరికీ కూడా మనము చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈవెన్ సండేస్ కానివ్వండి, లేదా ఇతర హాలిడేస్లలో కూడా కంపల్సరీగా పారామెడికల్ స్టాఫ్, మళ్ళీ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్, ఎవరో ఒక డాక్టర్స్ ఉండే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి దగ్గర మనం చూసినప్పుడైతే కూడా ఇంతకుముందు పోల్చుకుంటే వైద్య సేవలు అనేవి కూడా చాలా మెరుగుపరచడం జరిగింది ఈ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తంలో. ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా మారకుండా విధి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళందరి మీద కూడా చర్యలు అనేది కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించి అందరూ కూడా ఈ వైద్య సేవలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇద్దరు ఆబ్సెంట్ కనిపిస్తూ ఉన్నారు, అది వెరిఫై చేస్తాము. ఇద్దరు ఆబ్సెంట్ లాగా కనిపిస్తూ ఉన్నారు, అది వెరిఫై చేసి ఒకవేళ అది అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు మందుల నిల్వల గదిని పరిశీలించిన రాహుల్ రాజ్. భార్య గెలుపుతో భర్త కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన యాత్ర. మహమ్మద్ షాపూర్ గ్రామానికి చేరుకున్న తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం పాదయాత్ర. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కౌడిపల్లి మండల 9వ వార్డు మెంబర్ మక్బూల్ ని అభినందించిన సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్. చేగుంట మండల కేంద్రంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 46 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.